రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎంపీలు సమన్వయంతో కలిసి పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. టీడీపీ ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు వారికి సంబంధించి మార్కులను కూడా వేసినట్లుగా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. టీడీపీ ఎంపీల్లో గుబులు రేపుతోంది. ప్రస్తుతం అయితే గతంలో కూడా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు సంబంధించి మార్కులు వేసినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా ఎంపీలకు సంబంధించి మార్కులు వేశారంటూ వైరల్ గా మారుతున్నాయి. ఈ శ్రీకాకుళం ఎంపీకి వచ్చేసి 59% మార్కులు, తర్వాత విజయనగరం 42%, విశాఖపట్నం 35%, అనకాపల్లి 45%, కాకినాడ 36%, అమలాపురం 38%, రాజమండ్రి 41%, నరసాపురం 42%, ఏలూరు 58%, మచిలీపట్నం 28%, విజయవాడ 31%, గుంటూరు 57%, బాపట్ల 34%, నరసరావుపేట 42%, ఒంగోలు 37%, నంద్యాల 62%, కర్నూలు 45%, అనంతపురం 38%, హిందూపురం 43%, నెల్లూరు 51%, చిత్తూరు 32% ఎంపీల ఆదరణ పొందుతున్నారు అంటూ చంద్రబాబు తెలియజేసినట్లుగా టీడీపీ సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ విషయం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కూడా ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ఎంపీలు సైతం ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి సమస్య వచ్చినా సరే పరిష్కరించాలంటూ కూడా సూచిస్తున్నారు. 2029 ఎన్నికలు కూడా టార్గెట్ గానే ప్రతి ఒక్కరూ పనిచేయాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు ఈ అంశంపై, ఈ రేటింగ్లపై ఎంపీలు ఎలా స్పందిస్తున్నారంటారు? అమూల్య, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు కంప్లీట్ అయింది. దాదాపు 18వ నెల నడుస్తుంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ఎంపీల పనితీరుపై ఆయన మార్కులు వేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పైన, ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ ఎంపీల పైన కూడా ఆయన రివ్యూ నిర్వహిస్తుంటారు. ఈ రివ్యూలో ఏదైతే లోటుపాట్లను కూడా తెలియజేస్తుంటారు. వారికి గ్రేడ్ 1, గ్రేడ్ 2 లాగా మార్కులు కూడా ఇస్తారు. ఈ ఏదైతే ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగే స్థాయిని బట్టి, తర్వాత వాళ్ళు పరిష్కరించే సమస్యలను బట్టి పార్టీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎంత మాత్రం పనిచేస్తానంటూ చంద్రబాబు నాయుడు ఒక ఆనవాయితీగా సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో వచ్చిన మార్కులని ఆయా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వివరించడం టీడీపీ పార్టీలో సర్వసాధారణం. అయితే ఈ ఎంపీల సర్వే మార్కులను చూసిన తర్వాత టీడీపీ ఎంపీల్లో కొంతమంది గుబులు రేగింది. అదేవిధంగా ఏదైతే కొంతమంది టీడీపీకి సంబంధించిన ఎంపీలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఏదైతే ప్రజల్లో ఉన్నాము, ప్రజా పరిపాలనలో పాల్గొంచుకుంటున్నాము, అదేవిధంగా ఇటు కేంద్రము, అటు రాష్ట్రము డబుల్ ఇంజన్ సర్కారులో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి ఎంపీలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మార్కులు వేయడం కరెక్ట్ కాదంటూ కొంతమంది ఎంపీలు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైతే మనకిచ్చిన రిపోర్టు ప్రకారం, ఏదైతే మనకు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్న రిపోర్టు ప్రకారం, ఏదైతే శబరి, నంద్యాల ఎంపీగా ఉన్న శబరి మొదటి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా జనసేనకు సంబంధించిన ఎంపీ ఏదైతే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చివరి స్థానంలో ఉన్నారు. అయితే ఇక్కడ మొదటి స్థానము, చివరి స్థానం అనేది మార్కులను బట్టి, పర్సంటేజ్ని బట్టి చంద్రబాబు నాయుడు వివరించినట్టు తెలిసింది. ఇందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 4 ఎంపీలు ఉన్నారు. వారికి సంబంధించి వారిని సర్వే చేయలేదు, వారిని పక్కన పెట్టారు. ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారంగా కాదు కాబట్టి. అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఎంపీలు 21 మంది ఉన్నారు. ఆ 21 మందికి సంబంధించిన వాటిలో ప్రధానంగా శ్రీకాకుళం ఎంపీ ఏదైతే రామ్మోహన్ నాయుడు ఉన్నాడో అతనికి 59% మార్కులు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి 42% మార్కులు, విశాఖపట్నం భరత్ 35% మార్కులు, అనకాపల్లి సీఎం రమేష్ 45%, కాకినాడ ఏదైతే కాకినాడ జనసేన ఎంపీ ఉన్నారో ఆయనకు 36%, అమలాపురం ఎంపీ 38%, రాజమండ్రి ఎంపీ 41%, నరసాపురం ఎంపీ బీజేపీ ఎంపీ ఈ శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయనకు 42%, ఏలూరు 58%, మచిలీపట్నం 28%, విజయవాడ 31%. ఇట్లా ఎంపీలకు సంబంధించి మొత్తం దాదాపు 21 మందికి సంబంధించి ఆయన పర్సెంటేజ్ వివరించారు. ఈ మార్కులు ఏదైతే ఉన్నాయో ఈ మార్కులు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఒకవైపు టీడీపీ ఎంపీల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుంది. ఏదైతే ఇవి రాబోయే రోజుల్లో ఆటంకం కలిగిస్తాయి, ప్రజాపనలకు ఆటంకం కూడా కలిగిస్తాయి. ఎందుకంటే ఇలాంటి సర్వేలు, ఇలాంటి రిపోర్ట్లని సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టుకుంటారు. IVRS సర్వే చేస్తారు. ఒక అభ్యర్థికి టికెట్ ఇచ్చే ముందర ఆయన పలు అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. పార్టీ కార్యకర్తల నుంచి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటారు. ఏదైతే IVRS సర్వే నుంచి రిపోర్ట్ తీసుకుంటారో అదేవిధంగా ఆయన
చేయించిన మార్కులు ఏదైతే ప్రజల్లో ఎంత శాస్త్రం ఉన్నారు, ప్రజల్లో ఎంత మాత్రం సంతృప్తున్నారు, అసలు అందుబాటులో ఉన్నారా లేదా అనే వాటిపైన కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారని ఇప్పటి నుంచే టీడీపీకి సంబంధించిన ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు సంబంధించిన 2 ఎంపీలు ఉన్నారు, ఇందులో బీజేపీకి సంబంధించిన ఎంపీలు కూడా ఉన్నారు. బీజేపీకి సంబంధించిన వ్యవహారం వారి పార్టీ చూస్తుంటే, జనసేనకు సంబంధించి అది పవన్ కళ్యాణ్ అంతర్గత విషయం. ఏదైతే టీడీపీకి సంబంధించిన ఎంపీల వరకు ఏదైతే ఉన్నారో వారి పనితీరునే ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రశ్నించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు 2029 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఇప్పుడు ఇది వ్యూహం అంటారా? ఎస్ అమూల్య, సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు వ్యూహం పన్నుతూ ఉంటారు. ఆయన పార్టీని ఏకకాలంలో పార్టీని ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారు. అయితే ఏదైతే ఈ పార్టీలకు సంబంధించిన సర్వేలు కానీ, ఎంపీలకు సంబంధించిన సర్వేలు కానీ ఇటు నారా లోకేష్ తో పాటు మిగిలిన వారందరితో కూడా ఆయన షేర్ చేసుకుంటారు. ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించి, మంత్రులకు సంబంధించి వచ్చిన మార్కులు కూడా క్యాబినెట్ లో ఆయన ప్రస్తావిస్తారు. ఆ మంత్రులకు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన రిపోర్ట్స్ ఇచ్చారు. ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ చేసుకోవాలి, సమన్వయం చేసుకోవాలి. అదేవిధంగా జనసేన, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీడీపీ ఇన్ఛార్జ్ సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలంటే అటు సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు నారా లోకేష్ సూచిస్తున్నారు. 3 పార్టీల మధ్య సమన్వయం ఉండాలి. ఈ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం. దాదాపు 15 ఏళ్ళు ఈ కూటమి కలిసి ఉంటుందంటూ పదే చెప్తున్న సీఎం చంద్రబాబు కావచ్చు, ఈవెన్ పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరు రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఈ సర్వేలు చేపిస్తా ఉంటారు. అయితే ఈ సర్వేలు రాబోయే రోజుల్లో ఏదైతే తక్కువ మార్కులు వచ్చిన వారికి 35% వచ్చిన వారు చాలా ఏదైతే గెలుపుకు దూరంగా ఉంటారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 15 నెలల పాలనలో దాదాపు 9 మంది ఎంపీలు 30% దగ్గర ఉన్నారు. ఎందుకంటే 30% సర్వేలో మార్కులు వచ్చిన వారు వచ్చే ఎన్నికల్లో గెలవడం కూడా అంత ఆశామాషిగా ఉండదని మరోవైపు ప్రచారం చేస్తుంది. అయితే ఈ సర్వేని ఏదైతే వైఎస్ఆర్సీపీ అనుకూలంగా సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తుంది. ఎందుకంటే కేవలం 18 నెలల కాలంలోనే దాదాపు 9 మంది ఎంపీలు వెనకబడి ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 4 ఎంపీలుగా ఉన్నారు. అయితే ఈ 9+4 దాదాపు 13 మంది ఎంపీలు మేము వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ వారు ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నారు. ఇవి టీడీపీ ఎంపీలకు ఇబ్బందికరంగా కలిగిస్తుంది. అదేవిధంగా ఆందోళన కూడా చెందుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేల, ఎంపీల పనితీరును మదిస్తూ ఉంటారు. దాదాపు 6 నెలలకు ఒకసారి ఈ ప్రజల్లో ఉన్నారా లేదా అంటే ఆయన సర్వేలు చేపిస్తారు. వీటిని అన్నిటి దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఆయన టికెట్లు ఇవ్వాలా వద్దా అనేది కూడా ఒక నిర్ణయానికి వస్తారు. కాబట్టి వీటినన్నిటిపైన టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మాకు టికెట్లు రావా అనే ఆందోళన కూడా వారిలో వ్యక్తం అవుతుందంటే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అమూల్య, రైట్. థ్యాంక్ యూ కిరణ్. ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే టీడీపీ ఎమ్మెల్యేలకైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ ర్యాంకింగ్ అయితే ఇచ్చారో ఈ విషయం అయితే రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఇక ఇప్పటికే కూడా ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ఎంపీలు సైతం కూడా ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి సమస్య వచ్చినా కూడా పరిష్కరించాలంటూ కూడా సూచిస్తున్నారు. ఇక 2029 ఎన్నికలను టార్గెట్ గానే ప్రతి ఒక్కరూ పని చేయాలంటూ సీఎం చంద్రబాబు సూచించినట్టుగా కూడా వినిపిస్తున్నాయి.